సమాజ స్థాపన కోసం అహర్నిశలు శ్రమించిన ఉత్తమ కమ్యూనిస్ట్ ఏవి వర్మ అని ఆయన జీవితం కార్యకర్తలకు ఓ విజ్ఞాన గని అంటూ సిపిఎం అఖిల భారత నేత మాజీ రాజ్యసభ సభ్యులు పెనుమల్లి మధు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావులు ఉద్ఘాటించారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అధ్యక్షతన ఎర్ర జెండా నీడన నా అనుభవాలు పుస్తకావిష్కరణ సభను ఆదివారం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా హాజరైన పెనుమల్లి మధు మాట్లాడుతూ సమాజ స్థాపన కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం 70 సంవత్సరాలుగా నిక్కచ్చిగా నిలబడటమే కాకుండా అదే పంతాలో తన కుటుంబాన్ని అంతటినీ ఎర్ర జెండా బాటలోనే నడిపించిన ఏవి వర్మ జీవితం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఎంత సంపాదించాము, ఎంత దాచుకున్నామని కాకుండా ఈ సమాజానికి తాను ఏం చేయగలనో ఆచరించి చూపించిన వ్యక్తి వర్మ అని ప్రశంసించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 18 మండలాలకే పరిమితమైన సిపిఎం ను తన 60 ఏళ్ల వయసులోనూ అలుపెరగకుండా జిల్లా అంతటా తిరిగి 66 మండలాల్లో శాఖలను ఏర్పాటు చేసి చూపిన ఆదర్శ కమ్యూనిస్ట్ వర్మ అని పేర్కొన్నారు. కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో డబ్బు తినేశానని చెప్పి నా మీద పెట్టారు. ఇవాళ హిందూ పత్రికలో మొట్టమొదటి పేజీలో గోవిందన్ మాస్టర్ గారి యొక్క బొమ్మేసి ఆయన పెట్టినటువంటి ఆయన ఏం కోరాడంటే, అయ్యా నా మీద కేసు పెట్టారు, విచారించండి, నన్ను జైలుకి పంపించండి అని కోరాడు. కేసు పెడతారా మీరు? కేసు పెడతారా మీరు? నాకు నోటీస్ ఇవ్వరా మీరు? నా మీద నేరం రుజువు చేయరా మీరు? నా రుజువు చేయండి అని ఆహ్వానిస్తూ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏ రకంగా అంచనా వేయాలంటే, నన్ను శిక్ష వారు కుటుంబానికి ఏమి చేశారు, బిడ్డలకు ఏమి తెచ్చిచ్చారు, బిడ్డలు విదేశాల్లో చదువుకుంటున్నారా, లేదంటే ఇక్కడ పెద్ద పెద్ద వైభోగాలు అనుభవిస్తున్నారా, లక్షల కొద్దీ జీతాలు సంపాదిస్తున్నారా, ఇది కాదు క్రైటీరియా. వారు సమాజం పట్ల ఏ రకమైనటువంటి బాధ్యతను నిర్వర్తించారు అన్నదే క్రైటీరియా పెట్టుకొని చూడాల్సిన పరిస్థితి రావాలి రాబోయే రోజుల్లో. ఆ రకమైనటువంటి పరిస్థితి రావడానికి మనమంతా కూడా మరింత ఉన్నతంగా ఆలోచించాల్సినటువంటి రోజులు ఈ కాలంలో అనివార్యంగా వచ్చాయి అనే విషయాన్ని తెలియజెప్పడం కోసమే వర్మ గారిని జీవితాన్ని ఒక ఉదాహరణగా పెట్టుకొని ఈ అంశాన్ని పెట్టడం అనేది జరిగింది. ఒక పోస్టల్ ఉద్యోగిగా ఉంటూ కూలి పోరాటాలు ఎట్లా నిర్వహించాడు, ఒక పోస్టల్ ఉద్యోగిగా ఉంటూ గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా సమస్యల మీద ఛాంపియన్ చేశారు. ఒక సాధారణమైన ఆయనేమి ఏ రోజు జిల్లా కమిటీలో లేడు, నగర కమిటీలో లేడు, రాష్ట్ర కమిటీలో లేడు, పెద్ద కమిటీల్లో లేడు. మాకు తెలిసే శాఖ కార్యదర్శిగా ఏమన్నా పనిచేశాడేమో వర్మ గారు, ఒక శాఖకి ఒక యూనిట్కి సెక్రటరీగా. పెద్ద హోదాల్లో లేకపోయినా కమ్యూనిస్టు అనే పేరు పెట్టుకుంటే ఆ పనిలో ఎంత అంకితభావం ఉంటారో ఆ పుస్తకంలో చదివితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాఘవ్ గారు దాన్ని మనకు సుబోధకంగా వివరించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తెలుగు డిటిపి నేర్చుకొని పార్టీ డాక్యుమెంట్లన్నీ తయారు చేశాడు వర్మ గారు 60 ఏళ్ల తర్వాత. 60 ఏళ్ల తర్వాత ఆయన చాలా నంబర్ ఆఫ్ ఇష్యూస్ బీటీఆర్ కాలనీలో ఆర్గనైజర్గా. ఈరోజు మనం అందరూ చేపలు కావాలంటే లీలామహల్ దగ్గరికి పోయి చేపలంతా కొనుక్కునేస్తూ ఉంటాం. ఈ చేపల మార్కెట్ తిరుపతిలో అక్కడ రావడానికి కారకుడు వర్మ గారు. అక్కడ అసాంఘిక శక్తులు చెలరేగిపోతూ ఉంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా పోయి అక్కడే ఉండి దాన్ని ఆర్గనైజ్ చేసి అక్కడ దాన్ని ఒక లైన్కి తీసుకొని రావడానికి ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేశారు. ఈ జిల్లాలో సిపిఎం పార్టీ అనేది ఒక 18 మండలాల్లో మాత్రమే తన రూపురేఖల్ని కలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్మ గారే చెప్పాం, 66 మండలాల్లో మన సిపిఎం అనేది కనపడాలా, మీరు ఏం చేస్తారో ఏమోనంటే, ఇంట్లో వారానికి ఒక రోజు మాత్రమే ఉండేవాడు. మిగిలిన రోజులన్నీ దళితవాడల్లో గుళ్ళలో పనుకోవడం, కొళాయిల దగ్గర స్నానం చేయడం, ప్రజల దగ్గర తినడం. కొద్ది కాలంలోనే 66 మండలాల్లో సిపిఎం పార్టీ శాఖలను ఏర్పాటు చేసిన మనిషి వర్మ గారు. 60 ఏళ్ల తర్వాత కూడా చాలా చేయొచ్చు అన్నదానికి మన ఎదురుగా ఉన్నటువంటి మనుషులే నిదర్శనం. మన మధు గారు ఉన్నారు ఇక్కడ, 70 ఏళ్ళు దాటింది. నరసింగరావు గారు ఉన్నారు, 70 ఏళ్ళు దాటింది. ఈ రోజుటికి సామాజిక సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా, సమాజ స్థాపనే ధ్యేయంగా ఎంత కమిటెడ్గా ఎక్కడ ఏ పోరాటం ఉన్నా ముందు వాలి ఆ పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి తీరు మనకందరికీ కూడా తెలుసు. మీకు అందరికీ తెలుసో తెలుదో,
మధు గారు ఏదన్నా ఊరికి పోతున్నారో పోరాటం అంటే ఒక బుల్లెట్ వస్తున్నట్టుగానే పోలీసులు 100 మంది అక్కడ నిలబడి మధు గారిని అడ్డుకున్నటువంటి రోజులన్నీ కూడా మనం చూసాం. ఇప్పటికీ అదే పరిస్థితి. నరసింహరావు గారి పోరాటాల గురించి చెప్పాల్సిన అవసరం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే వయసుకి పోరాట దీనికి సంబంధం లేదు. మనం అంకిత భావంతో ఆలోచిస్తే ఏ రకంగా ఉండొచ్చు అనడానికి ఇట్లాంటి వాళ్ళందరూ అనేక మంది ఇక్కడ మన ఉదాహరణలు వాళ్ళందరూ కూడా మనం చెప్పచ్చు. ఎప్పుడు మాకు విశ్రాంతి అని అంటే చనిపోయిన తర్వాత తప్ప మనకెప్పుడు విశ్రాంతి లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు మా వాళ్ళంతా. మనకెప్పుడబ్బా విశ్రాంతి, చనిపోయినాకనే మనకు విశ్రాంతి అని చెప్పి చెప్తుంటారు. వర్మ గారు చనిపోయినా కూడా నాకేం విశ్రాంతి లేదు, నా దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చి ప్రజల సంరక్షణ ప్రజలకి ఇస్తానని చెప్పి రాయిచ్చేశాడు మెడికల్ కాలేజీ. అంటే చనిపోయిన తర్వాత కూడా ఆ శరీరానికి పని ఉంటుంది అని చెప్పి దాంట్లో అర్థం. కాబట్టి ఈ విషయాలన్నీ నేను ఎందుకు, ఇది కమ్యూనిస్టులకు మాత్రమే సాధ్యమయ్యేటువంటిది. కమ్యూనిస్టులు మాత్రమే ప్రపంచాన్ని తమ కుటుంబంగా భావించేవాళ్ళు. కులం లేదు, మతం లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, వీటన్నిటికీ అతీతమైన అంత బెంగళూరులో ఉన్నాం, ఊరు వదిలేసి వెళ్ళిపోయినాం. ఎందుకు కారణం అంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చారు అధికారంలోకి, వాళ్ళు తరుముకుంటున్నారు అని చెప్పి. ఏమయ్యా, మీకు 11 సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో, రాజ్యసభ సీట్లు పార్లమెంట్లో చాలా ఉన్నాయి, చాలా మీకంతా శక్తి కలిగిన వాళ్ళు, డబ్బుండే వాళ్ళకి అందరూ. ఆ కమ్యూనిస్టులు చూడండి, ఎర్రజెండా వాళ్ళకి అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేరు, పార్లమెంట్లో కూడా వాళ్ళ శక్తికి తగినంత లేదు, బలహీన పడిపోయినారు. అయినా వాళ్ళు ఎక్కడైనా భయపడుతున్నారా? అడుగడుగునా వాళ్ళు ఎదుర్కొంటున్నారు కదా, ఏమి విషయము అని అంటే అప్పుడు అంజయ్ గారు చెప్పాడు, ఆ స్పిరిటే ఎర్రజెండానే ఆ స్ఫూర్తితో నడిపిస్తుందని చెప్పేసి. కాబట్టి మాకు ఇక్కడ ఎందుకు అంత గట్స్ ఉంటాయనంటే మాకు వేరే వ్యవహారాలు ఏమి లేవు, వ్యాపారాలు లేవు, లేదా వేరే చీకటి వ్యవహారాలు లేవు, తప్పుడు వ్యవహారాలు లేవు. మాకు ఏదన్నా ఉంటే ప్రజల కోసం నిరంతరాయంగా ఫైట్ చేయడం తప్ప మరొకటి తెలియదు. ఇది మా లక్ష్య సాధనలో భాగంగా నడిచే కార్యక్రమం. ఆ కుటుంబం కానీ వర్మ గారు కానీ చేసినటువంటి నష్టం కానీ లేదా ఇతరత్రా కానీ లేవు. సమసమాజ స్థాపనలో అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించారు. వాళ్ళ బిడ్డను కానీ భార్యను కానీ వాళ్ళ తమ్ముళ్ళను కానీ అందరినీ ఎర్రజెండా నీడన చేర్చడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. కాబట్టి ఆయన అర్హుడు. మా మామగారుగా ఇక్కడ కూర్చొని చేయించడం లేదు. ఆయన ఒక తమ్మినేని వీరభద్రం గారు, గఫూర్ గారు, వి బాలసుబ్రహ్మణ్యం గారు, చాలా మంది యోధులు ఇట్లా రాసినారు. ఇక్కడ మీలో కూర్చున్నటువంటి అనేక మంది కూడా ఎక్స్పీరియన్సెస్ అన్ని రాసినారు. చాలా ఉపయోగకరమైనటువంటి పుస్తకంగా అది ఉంది. ఆ ఒక్క మాటలో చెప్పాలంటే కార్యకర్తలకు ఇది ఒక అనుభవాల గని అని చెప్పి రాఘవులు గారు చెప్పినటువంటి మాటలో ఉంది. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఆ పుస్తకంలో ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా అధ్యయనం చేయాలని చెప్పి, ఇది ఏ రకంగా తోడ్పడినా ఇది కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్రజెండాకు ఉపయోగపడేది తప్ప వ్యక్తులుగానో కుటుంబాలుగానో ఉపయోగపడేది కాదన్నటువంటి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఇక్కడ అనేక మంది వచ్చారు. వాస్తవంగా ఈ వేదిక మీద ఉండి మాట్లాడడానికి యోగ్యులైనటువంటి వాళ్ళు అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మన వర్మ గారి సొంత తమ్ముడు పున్నారావు గారు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ సుదీర్ఘమైనటువంటి కార్యదర్శిగా ఆయన ఉన్నాడు. పున్నారావు గారు కావచ్చు, ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి కరస్పాండెంట్గా పనిచేసినటువంటి మన దామోదర్ గారు తిరుపతి నగరంలో అత్యంత ముఖ్యమైన మనిషి. అదే మాదిరి కవి రచయిత గొడుగు చింత గోవిందం గారు, ఇంకా అనేక మంది, గోవింద గారు, కాళిదాస్ గారు గుంటూరు నుంచి మన సిపిఎం పార్టీ నాయకులు అక్కడి నుంచి వచ్చారు. ఇంకా అనేక మంది ట్రేడ్ యూనియన్ నాయకులు, రకరకాల ప్రజా సంఘాల నాయకులు, వాళ్ళందరూ పెద్దలందరూ అనేక మంది